మార్చ్ 17 దేవుని వాక్య ధ్యానం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. ప్రకటన 3:5. మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో అందరికీ ఉదయము శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప మనలను ఎంతగానో ఆవరించి ఆయనలో బలపరుస్తుంది. ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాలను మనము ఎప్పుడు కూడా కలిగిన వారంగా ముందుకు వెళ్ళే వారంగా ఉంటున్నప్పుడు మన జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియ విశ్వాసులారా, దేవుడు మనలను లోకాన్ని జయించమని చెప్తున్నాడు. మీరు లోకమును జయించినట్లయితే, లోకాశలను జయించినట్లయితే, మీకున్న ఇబ్బందులన్నిటినీ జయించగలిగితే ప్రభు మీకు తెల్లని వస్త్రములను ధరింపజేస్తాను అనే గొప్ప ఆశీర్వాదంతో నింపుతూ ఉన్నాడు. ఆ తెల్లని వస్త్రాల వలన జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టగా, నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును అని ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో సార్దీస్ సంఘానికి ప్రభు చెబుతున్నటువంటి మాటలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. తమ వస్త్రములను అపవిత్రపరుచుకొరని కొందరు సాదృశ్యులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. అలాంటి తెల్లని వస్త్రాలు, దేవునితో కలిసి సంచరించడానికి తెల్లని వస్త్రములు నీవు కూడా ధరించుకోవాలంటే ప్రభు చెప్తున్నాడు, నీవు జయించేవానిగా ఉండాలి. జయించటము అని అంటే నువ్వు ఏదో ఈ లోక సంబంధమైనటువంటి గొప్పగా మనం ఉన్నత స్థితిలోకి వెళ్ళడం జయించుకోవడం కాదు, డబ్బులు సంపాదించుకోవడం కాదు. జయించడం అంటే నిన్ను నీవు జయించుకోవడం. ప్రభు చెప్తున్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. నీ శరీరము ఏ కోరికలైతే దేవునికి వ్యతిరేకంగా అడుగుతుంటుందో వాటన్నిటిని నువ్వు జయించగలగాలి. శరీరాశలను నువ్వు జయించగలగాలి, నేత్రాశను జయించగలగాలి, జీవపు డంబాన్ని జయించగలగాలి, చివరికి నిన్ను నీవు జయించుకోగలగాలి. అలా జయించగలిగినప్పుడు ప్రభు అంటున్నాడు, అపవాదిని జయించు వారిని నేను తెల్లని వస్త్రాలతో అలంకరిస్తాను. ఆ తెల్లని వస్త్రాలే, ఆ పెండి వస్త్రమే వారికి దేవుని రాజ్యములో ప్రవేశానికి అర్హత అని ప్రభు చెప్తున్నాడు. ఆయనతో కలిసి సంచరించే గొప్ప ధన్యత. ప్రియులారా, అలాంటి ధన్యతలోనికి దేవుడు మిమ్మల్ని నివసింపజేసి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి వందనాలు. గడిచిన కాలము నీ బిడ్డలకు తోడుగున్నావు. ఈ దినము వారిని ఆశీర్వదించండి, దీవించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో నీ బిడ్డలకు తోడై ఉండండి. దేవా, నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ శక్తి కలిగిన కార్యాలు బిడ్డల ద్వారా జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.